ఆరు గ్యారెంటీల పేరుతోని ఏదైతే ఇది అధ్యక్ష 6 గ్యారెంటీలు ఇందిరమ్మ గారి ఫోటో 6 గ్యారెంటీ ఈ ఫోటో పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు అధ్యక్ష ఓటు వేసే రోజు మీరు దీనికి పొద్దున్న లేచి పూజ చేయండి పసుపు కుంకుమ చల్లండి ఓటింగ్ బూత్ కోండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్నారు అధ్యక్ష పాపం ప్రజలు చాలా మంది నమ్మి అదే పని చేసినారు అధ్యక్ష ఇందులో ఒక్కటి తప్ప ఏది ఇంప్లిమెంట్ అయితే లేదు అధ్యక్ష ఈ మొత్తం 6 గ్యారెంటీలను గంగలో కలిపిననేటటువంటి దానికి పెద్ద ప్రూఫ్ అధ్యక్ష ఈ బడ్జెట్ అట్లానే కాంగ్రెస్ మార్క్ కరప్షన్కి కాంగ్రెస్ మార్క్ కన్నింగ్నెస్కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష థ్యాంక్ యూ జై తెలంగాణ మంత్రి గారు కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష కరప్షన్ కాదు ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు మీ కుటుంబం తీసుంటుంది మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్ మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు ఎగ్గొట్టిపోయారు ఈరోజు మేము చేస్తూ ఉంటే ఏం చేయడం లేదు ఏం చేయలేదని మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇరిగేషన్కు తగ్గించారు అంటున్నారు నీళ్లు మొత్తం మీరున్నప్పుడే కాలువలై పారుతున్నాయని అన్నారు ఇంకా ఇరిగేషన్ ఎక్కడ మొత్తం మీరు కట్టినాం మేము కాలువలలో నీళ్ళు ఇచ్చినాం ఇప్పుడు కన్నీళ్ళు గారుస్తున్నారు అనడం ఎంతవరకు తప్పు ఎంతవరకు కరెక్టు మీరు అన్నారు కదా మొత్తం కాలువలలో నీళ్లు మీరు దవ్వుతాయి కాలువలు దవ్వుతాయి మేమేమన్నా మూసేసినామా సార్ కాలువలు ఏమన్నా మూసేసినామా అట్లనే కరప్షన్ అంటున్నారు కరప్షన్ మీ డిఎన్ఏలో ఉంది మీ పార్టీలో ఉంది మీరు ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి మీరు దోసుకొని తిన్నారు మేము కాదు అదేవిధంగా నోటిఫికేషన్ల గురించి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎవరు అడ్డుకున్నారు సార్ ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి ఇవాళ 59,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తించలేకపోతున్నారు ఇవాళ కారుణ్య నియామకాలు అంటే చనిపోయిన వాళ్ళ గురించి కనీసం మీరు పట్టించుకోలేదని నిన్న మాట్లాడండి సీఎం గారు 7-8 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది మేము ఆశలను పిలిచి ఆశా వర్కర్లను ఎట్లా కొట్టిరు ఎట్లా సూదులతో కూర్చుతారన్నారు ఇవన్నీ ఎట్లా మాట్లాడిరు కాబట్టి అవును మీరు అన్నీ చేస్తే మరి మిమ్మల్ని అందరు అక్కడ ఎందుకు కూర్చోబెట్టిరు ఇవాళ 1% తోటే అంటున్నారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లు వచ్చినాయి మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు 63 సీట్లతో వచ్చారు ఇప్పుడు మేము 65 సీట్లతో ఉన్నాం ఇంకా మీరు వస్తేనేమో గొప్పగా అధికారంలోకి వచ్చినట్టు మేము వస్తేనేమో తక్కువతో అధికారంలోకి వచ్చినట్టు ఎట్లయితే సార్ అధికారం అనేది అధికారమే సీట్లు ఇచ్చిర్రు అదే అంటున్న వాళ్ళు ఎంతసేపు మేము గొప్పోళ్ళం